అమ్మా అన్నం పెట్టమ్మా. పూలు స్వీట్లు అడిగిన వాళ్ళు అన్నం పెట్టరా? అది కూడా దాన్నే అడుగు. అడగడం ఎందుకు, నేనే పెడతాను. తినండి. అయ్యో అబ్బా వదులు సంజయ్, అత్త చూస్తుందేమో. అది ఆశ కాదు, నా బాధ్యత అనుకున్నాను. విడుదలయ్యాకైనా వచ్చి గౌరికి తల్లిగా నా స్థానం నేను తీసుకోవాలనుకున్నాను. ఆ స్థానం నీకుంటుందనే అనుకుంటున్నావా? లేకుండా చేసేశారుగా. జైలు నుంచి వచ్చాక మళ్ళీ ఎక్కడ వస్తుందో, ఎక్కడ తల్లి స్థానం తీసుకుంటుందో అని నా స్థానం నాకు లేకుండా చేసేశారుగా. ఉంటే వచ్చేద్దామని అనుకున్నావా? ప్రాణం పోయినా నీకు ఆ ఇంట్లో స్థానం ఇవ్వను. వాళ్లలాగా వీళ్లలాగా నీది పొరపాటు అంటే నమ్మి నా కూతుళ్ల చావుకి కారణమైన నిన్ను క్షమించి మా మధ్యకు రానిస్తానని ఎలా అనుకున్నావు? రావాలనే ప్రయత్నం చేసావా? ఆ రోజు పీటల మీద నుంచి జైలుకే పంపించాను. ఈసారి నేరుగా నా కూతురు దగ్గరికే పంపిస్తాను, గుర్తుంచుకో. చెప్పు పిన్ని. అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలి. ఆ విషయం సరే, ఇక్కడ విషయం జరిగింది చెప్పనా? అర్జెంట్ అంటే అర్థం కావడం లేదా? వెంటనే బయలుదేరి మణికొండ శివాలయం దగ్గరికి రా. అలాగే పిన్ని. నమస్కారం పిన్ని. ముందిట్రా. నువ్వింకా నమస్కారాలు పెట్టే దగ్గరే ఉండు. ఆ శిరీష్ వచ్చి సంజయ్ భార్య అయి కూర్చుంటుంది. తను జైల్లో ఉంది, సో మనకింకా టైం ఉంది. టెన్షన్ ఎందుకు పడుతున్నారు పిన్ని? మనం జైల్లోనే ఉందనే భ్రమలో ఉన్నాం. అదొచ్చి బయట తిరుగుతుంది. బయటకొచ్చిందా? వచ్చింది. లక్కీగా చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే మనం ఇంకా ఆ భ్రమలోనే ఉండేవాళ్ళం. మరిప్పుడు ఎలా? ఏదో ఒకటి చేయాలి. బయటకొచ్చిన ఏ కారణం వల్ల అది ఇంటికి రాలేదు, అలా అని రాకుండా ఉండదు. మరొస్తే నా పరిస్థితి ఏంటి? హైదరాబాద్కి నమస్కారాన్ని బెంగళూరు పోవడమే. పిన్ని, అది ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు. జైలు నుంచి విడుదలైందని తెలిసినా చాలు. మా వదినకి, సంజయ్కి, రఘుకి అందరికీ దాని మీద అభిమానం ఉంది. చివరికి గౌరికి కూడా. ఆ అభిమానంతో క్షణం ఆలస్యం చేయకుండా శిరీషకి, సంజయ్కి పెళ్లి చేసేస్తారు. అది మాత్రం జరగకూడదు. నేను వాళ్ళకి ఎంత దగ్గర అవుదామని ట్రై చేస్తున్నా వాళ్ళు మాత్రం ఆ దూరాన్ని అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇంట్లో ఒక్కరి దగ్గర కూడా అభిమానం సంపాదించలేకపోతున్నాను. ఇంకా అభిమానం సంపాదించుకునే దగ్గరే ఉంటే కుదరదు. మనకంత టైం కూడా లేదు. అభిమానం లేకుండా నన్ను సంజయ్ గాని అత్తయ్య గాని ఎలా ఇంటి కోడల్ని చేసుకుంటారు? వాళ్ళు చేసుకోరు. చేసుకునేలా మనమే ఏదో ఒక ప్లాన్ చేయాలి.
లేదంటే నా కూతురి స్థానంలో ఆ రాక్షసు వచ్చి కూర్చుంటుంది. ఓ, నా మైండ్ ఏం పనిచేయట్లేదు. దాన్ని చూసిన క్షణం నా పరిస్థితి అదే. శిరీష మీకు కనిపించినట్టు ఇంకెవరికైనా కనిపిస్తే ప్రమాదమేగా. అదే కదా నా భయం. ఆ ఇంటి వైపు వస్తే బావుండదని వార్నింగ్ ఇవ్వగలిగాను కానీ ఖచ్చితంగా రాకుండా అయితే ఆపలేం. గౌరీ మీద ప్రేమ నటిస్తూ ఆ ఇంటికి చేరే ప్రయత్నం చేస్తుంది. శిరీషకి ఆ ఇంటికి రావాలనుంది. ఆ ఇంట్లో వాళ్ళకి శిరీష్ అంటే ప్రేమ ఉంది. ఇక మీరు అనుకున్నది జరగటం కష్టమేమో పిన్ని. జరగాలి. దాని నీడ కూడా ఆ ఇంటి మీద పడటం నాకు ఇష్టం లేదు. నా బిడ్డ తిరిగిన ఆ ఇంట్లో దాని అడుగు కూడా పడకూడదు. నా ఇద్దరు బిడ్డల్ని మింగేసింది అది. అలాంటిది ఆ ఇంటికి కోడలు కావడానికి అందరూ ఒప్పుకుంటారేమో, కానీ నా ప్రాణం పోయినా అది మాత్రం జరగనివ్వను. మీ బాధ నాకు అర్థమైంది, కానీ ఏం చేయగలం? అది రాకూడదు. ఎప్పటికీ ఆ ఇంటికి దాని అవసరం ఉండకూడదు అంటే అర్జెంటుగా మీ పెళ్లి జరగాలి. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా జరుగుతుంది? నేను చెప్పినట్టు చేస్తే జరుగుతుంది. కస్తూరి, ఈ కన్నడ కస్తూరి అంటే ఏంటో చూపిస్తాను. ఇంకా వాళ్ళందరికీ కెవ్వు కేకే. వాళ్ళందరూ చచ్చినట్టు పెళ్లికి ఒప్పుకోక తప్పదు. ఇక్కడేం చేస్తున్నావు? జైల్లో ఉండాల్సిందానివి ఇలా బయట తిరుగుతున్నావంటే పారిపోయొచ్చావా? ఉంటే వచ్చేద్దామని అనుకున్నావా? ప్రాణం పోయినా నీకు ఆ ఇంట్లో స్థానం ఇవ్వను. నా కూతుళ్ళ చావుకి కారణమైన నిన్ను క్షమించి మా మధ్యకు రానిస్తానని ఎలా అనుకున్నావు? ఇంటికి ఎలాగో దూరం అయ్యాను. కనీసం పాపనైనా చూసి రావాలి. అమ్మని కాకపోయినా తనెప్పుడు నా కూతురే. స్కూలుకు వెళ్తే పాపను చూడొచ్చుగా. సార్, మేడం, నన్నింకా మీరు మీ పాత మేడంగానే చూస్తున్నారు. నేనిప్పుడు మీ కింద పనిచేస్తున్న వర్కర్ని. స్థాయి మారినా మా మనసులో మీ స్థానం మారదు మేడం. చెప్పండి మేడం, ఏం కావాలి? చిన్న పనుంది, కొంచెం బయటకు వెళ్ళొస్తాను. ఇలాంటి చిన్న విషయాలు నాకు చెప్పాల్సిన పని లేదు మేడం. వెళ్ళిరండి. థ్యాంక్ యూ. అమ్మా స్నేహ. అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. ఏదో పని మీద వచ్చినట్టున్నారే. అవునమ్మా. రండన్నయ్య, కూర్చోండి. రేఖ,
రేఖకి పొద్దున్నే గౌరిని చూడాలనిపించిందమ్మా, అందుకే ఇక్కడికి వచ్చాం. అలాగా గౌరీ స్కూల్కి వెళ్ళిందనయ్య. అవునమ్మా, నేను బయలుదేరేసరికి కొద్దిగా లేట్ అయింది, పైగా ట్రాఫిక్ కదా, అది విషయం. పర్వాలేదులే, వచ్చాక కాసేపు దాంతో ఆడుకుని వెళతాం. పిన్ని నమస్కాರ, బాబాయ్ నమస్కాರ. ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ఏమిటో దీని భాష ఏమిటో నాకు అర్థమే చావదు. కన్నడలో బాగున్నారా అని అడుగుతున్నట్టుందమ్మా. మీకు కన్నడ గొత్తా? గొత్తు లేదు, గొయ్యి లేదు, తెలుగులో మాట్లాడొచ్చు కదా. సర్లే, అలవాటైన భాష. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? కాఫీ. ఏయ్, ఏంటిది? అయ్యో, ఏమైంది? ఒంట్లో బాలేదా ఏంటి? అదేం లేదు. మరా వాంతులేంటమ్మా? సరే, డాక్టర్ గారికి ఫోన్ చేయండి. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకులే అనయ్య? ఏంటి స్నేహ అలా అంటావు? వాంతులయ్యాయి, తర్వాత తలనొప్పి రావచ్చు, ఆ తర్వాత జ్వరం రావచ్చు. తలనొప్ప దానిక మనకి తెప్పిస్తుంది గొయ్యి గొత్తు అని. పాపం, నాకు కాలు బెణికింది అంటే అరగంట ఆయింట్మెంట్ రాసి రుద్దింది. అలాంటిది కస్తూరికి వాంతులు అవుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటావు? అయ్యో, అమ్మా, జాగ్రత్త. ముందు ఫోన్ ఇవ్వు రఘు. ఒంట్లో ఎలా ఉంది? తిక్కుగా ఉంది. బాగా ఆకలిస్తుందా? అవుదు. ఏం తినాలనిపిస్తుంది? పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. అదండి విషయం. మీకు గుడ్ న్యూస్. దానికి ఆకలేయడం తినాలనిపించడం మాకు గుడ్ న్యూస్ ఏంటి డాక్టర్? అవునండి, గుడ్ న్యూసే. తనకలా అనిపించడానికి కారణం తను గర్భవతి.
నన్నేం చూస్తారు? ఆ రోజు చెప్తే నమ్మారా? ఇదిగో ఈ రోజు కన్ఫర్మ్ అయింది. ఉంటానండి. టేక్ కేర్ అమ్మా. ఏమీ లేదు అన్నాడుగా, చూడిప్పుడేమైందో. వాడి పాటికి వాడి ఇలాంటి ఘనకార్యాలు చేస్తుంటాడు. నువ్వేమో శిరీష నా కోడలంటూ ఎదురు చూస్తూ ఉండు. నిజంగా ఏమీ జరగకపోయుంటే ఆ రోజు ఈ అమ్మాయిని బయటికి పంపించేవాడుగా. తప్పు చేశాడు కాబట్టి తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఆ తప్పు ఇప్పుడు ఇలా బయటపడింది. చెప్పొద్దునా, ఇప్పుడేం చేస్తావు? ఈ అమ్మాయిని ఏం న్యాయం చేస్తావు? ఏంటత్త అట్లా చూస్తావు? ఎల్లా నింగే గొత్తల్వా? సరే, ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి. మన ఇంట్లో విషయం బయటికి వెళ్తే పోయేది మన ఇంటి పరువే. ఇంకా ఆలోచించడానికి ఏముంది? తప్పు జరిగింది. ఆ తప్పు ఇప్పుడు తల్లిని చేసింది. ఇక వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం తప్ప ఏం చేయగలం? జరిగింది వాడికి తెలుసు, మనకి తెలుసు. ఇంకా ఆలస్యం ఎందుకు? పెళ్లి చేసేద్దాం. శిరీష గురించి మర్చిపోండి. నీ లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోమ్మా. మా నాని తెస్తుంది. నానే కాదు, నీ కోసం మమ్మీ తెచ్చింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? రారా కూర్చో కూర్చో. కూర్చో దా. నువ్వేం పెట్టక్కర్లేదు, నేను తింటాను. అదేంటమ్మా అలా అంటావు? నేను మమ్మీనే కదా. నువ్వు నాకు మమ్మీ ఏంటి? మా మమ్మీ జైల్లో ఉంది, త్వరలోనే వస్తుంది. సరే వస్తుందిలే, ముందు తినమ్మా. నేను తింటా అంటున్నాను కదా. అదిగో వాళ్ళు చూడు, ఆయా తినిపిస్తే ఎలా తింటున్నారు. నేను అలాగే తినిపిస్తాను, నువ్వు తినాలి. ఓకేనా? దా. నా మాట వినమ్మా, నా బంగారం కదూ, తిను. నీకు నేను తినిపిస్తాను కదా, ప్లీజ్ తినమ్మా. దాదా తిను తిను. నాకొద్దు, నేను తినను. అది కాదమ్మా, ఇదిగో నీకు ఇష్టమని నేనే చేశాను. దా ఒక్క ముద్ద.
స్మెల్ చూడు ఎంత బాగుందో. నాకు వద్దు వద్దు వద్దు, నేను తిన్ను. అలా అనకూడదు. నేను చెప్పినట్టు వింటే నీకు బయట బోల్డ్ ని చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కొనిస్తాను. నాకేం వద్దులే. మీ డాడీ వస్తే కామ్గా తింటావుగా. డాడీ వచ్చినా తింటాను, నాని వచ్చినా తింటాను. నువ్వెందుకు వచ్చా? ఇక నుంచి నేనే వస్తాను, నేనే తెస్తాను. ప్లీజ్ అమ్మా. దాదా తిను తిను తిను. నేను తింటానులే.